నీతిమంతుడు విశ్వాసము మూలంగా బ్రతుకును. కంటికి కనిపించటం వల్ల మనం బ్రతకడం లేదు, కానీ విశ్వాసం వలనే నడుచుకుంటూ ఉన్నాం. ఈ విషయం మనము అర్థం చేసుకోవాలి. మన జీవితంలో దేవుని న్యాయము విశ్వాసం నుంచి విశ్వాసానికి వెల్లడయ్యింది. అందుకే న్యాయవంతుడు దేవుని మీద నమ్మకం వలన మాత్రమే జీవిస్తాడు. ఈరోజు విశ్వాసం ప్రకారమే బ్రతికే విధానము నీతిమంతుడిదైతే ఆ నీతిమంతుడు నువ్వే అయి ఉండాలి. యవనస్తులారా పెద్దలకు లోబడి ఉండండి, మీరంతా విశ్వాసం మూలంగా లోబడి ఉండండి అని దేవుడు చెప్తాడు కదా. ఆ మాట నువ్వు తీసుకోవాలి, ఆ క్రియలు నువ్వు తీసుకోవాలి. ఏ క్రియలైతే, ఏ ఆలోచనలైతే విశ్వాసం మూలంగా బ్రతికే విధంగా ఉన్నాయో ఆ క్రియలు, ఆ ఆలోచనలు చాలా గొప్పగా పట్టుకోవాలి కదా. ఎప్పుడు నువ్వు పట్టుకుంటావు అని నువ్వు అనుకుంటే, ఎప్పుడైతే దేవుని న్యాయము నీకు విశ్వాసంగా మారుతుందో, విశ్వాస క్రియల్లో నిన్ను గొప్పగా ఉంచుతుందో, అప్పుడు నీ క్రియలు విశ్వాసం మూలంగా బ్రతికే విధంగా ఉంటాయి. ఈరోజు నువ్వు ఏ విశ్వాసపు క్రియల్లో బ్రతుకుతున్నావో తేల్చుకునే విధానం నీదైతే తేల్చబడేవాడు దేవుడు. ఆ యొక్క ఆలోచనలు, ఆ క్రియలు ఎప్పటికీ సమృద్ధిగా ఉంటాయని, సమృద్ధి కలిగిన విషయాలు మాత్రమే దేవుడు నీకు చెబుతాడని నమ్ము. విశ్వాసం ప్రకారం బ్రతికే విధానము నీతిమంతుడిది.